ఈ వీడియోలో మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్‌లో నాజియా, వామిటింగ్స్‌తో ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారు పేషెంట్స్ అందరూ. దీనికి గల కారణాలేంటి? దీని ట్రీట్మెంట్ ఏంటో ఒకసారి ఇప్పుడు మా గైనకాలజిస్ట్ డాక్టర్ శరణ్య గారిని అడిగి తెలుసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మనం నాజియేటింగ్ ఫీలింగ్స్ అండ్ వామిటింగ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. వీటికి గల కారణాలేంటి? అండ్ వీటికి ట్రీట్మెంట్ ఏంటి మేడం? ఇట్స్ ఎ వెరీ గుడ్ టాపిక్ సంతోష్. నాకు తెలిసి పబ్లిక్‌కి చాలా యూజ్ అవుతుంది ఇది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ప్రెగ్నెంట్ విమెన్‌లో మనం నాసియా, వామిటింగ్ అనేది చూస్తాం. దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాస్ అ ఫస్ట్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఇలా నాసియా, వామిటింగ్ వస్తుందంటే దానికి రీజన్స్ ఏంటి అంటే హెరిడిటీ. మదర్‌లో, అమ్మమ్మలో ఉంటే వీళ్ళకి కూడా రావచ్చు. డాటర్‌కి కూడా రావచ్చు. ఓకే. దట్ ఈస్ జెనెటికల్ మేకప్ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి హార్మోన్ ఉంటుంది. బీటా హెచ్‌సీజీ, హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోపిన్ అంటాం. ఆ హార్మోన్ బేబీ డెవలప్‌మెంట్‌కి చాలా ఇంపార్టెంట్. చాలా మంది మదర్స్ దానికి చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. సో ఆ హార్మోన్ లెవెల్స్ ఈ 5-6 వీక్స్‌కి స్టార్ట్ అయినప్పుడు వామిటింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని పీక్ లెవెల్ అరౌండ్ 10-12 వీక్స్‌కి ఆ హార్మోన్ పీక్ అయ్యేటప్పుడు ఎక్కువ వామిటింగ్స్ ఉంటది. అరౌండ్ 20 వీక్స్ 5th మంత్ మనకి వచ్చేటప్పటికి దాని లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతాయి బాగా. సో చాలా మందిలో మనం ఇదే ప్యాటర్న్ చూస్తాం. సెకండ్, థర్డ్ మంత్ లో చాలా ఎక్కువ వామిటింగ్స్ ఉంటది. ఫోర్త్ వచ్చేసరికి తగ్గుతుంది. ఫిఫ్త్ కి కంప్లీట్ గా ఆగిపోతుంది. ఈ హార్మోన్ పీక్ ఎలా అయితే రన్ అవుతుందో వాళ్ళ వామిటింగ్ టెండెన్సీ కూడా అట్లాగే ఉంటది. అండ్ దిస్ ఈస్ ద యూజువల్ రీజన్. అండ్ డైట్ వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, డైట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పార్ట్ ఉంటుంది ఇందులో. హైపరెమ్సిస్ గ్రావిడేరం అంటాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ మన హాస్పిటల్లో ఒక 2 కేసెస్ అడ్మిట్ చేసాము. అది 10% ఆఫ్ ప్రెగ్నెంట్ విమెన్ లో చూస్తాం. అవుట్ ఆఫ్ 100 10 పేషెంట్స్ విల్ ప్రెజెంట్ విత్ దట్. ఈ వామిటింగ్స్ అవుతున్నాయని తినడం మానేసి డీహైడ్రేట్ అయిపోతా ఉంటారు. 5% వెయిట్ లాస్ ఉంటుంది, డీహైడ్రేషన్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ హైపరెమ్సిస్ గ్రావిడేరం. వాళ్ళు అలాంటి స్టేట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ కి చూపించి హాస్పిటల్ అడ్మిషన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే దీని పరిణామాలు ఎలా ఉంటాయంటే లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, బ్రెయిన్ కి కూడా డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వల్ల బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మదర్కా మేడం, బేబీకా? మదర్కి విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. వర్నిక్స్ ఎన్కెఫలోపతి అని అంటాము, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విచ్ వి ఎన్కౌంటర్ విత్ ద బ్రెయిన్. అండ్ B1 థైమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. బేబీ మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. మన మెటబాలిజం అంతా కూడా షిఫ్ట్ అయిపోతుంది మదర్ లో. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యూజువల్ గా 80% నాసియా, వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ మైనర్ ట్రీట్మెంట్స్, టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ తో మనం ట్రీట్ చేస్తాం. అండ్ ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఏంటంటే లిక్విడ్ ఫుడ్ తగ్గించుకొని సెమీ సాలిడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. వీట్ ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో లెగిసిన వెంటనే కాఫీ, టీ, పాలు కాకుండా బ్రెడ్ గానీ, రస్క్ గానీ, లేదంటే మ్యారీ బిస్కెట్స్, న్యూట్రిషియస్ ఎనీథింగ్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ వీట్ రియల్లీ వీళ్ళకి చాలా బెనిఫిషియల్ గా ఉంటది. అండ్ తక్కువ అమౌంట్ లో తినాలి, ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలి. మీల్, సాలిడ్ ఫుడ్ ప్రిఫరబుల్ గా తీసుకోవాలి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, తర్వాత ఎసిడిక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పినట్టు సెకండ్ మంత్, థర్డ్ మంత్, యాజ్ 4th, 5th మంత్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది వామిటింగ్స్. ఈ హైపరెమ్సిస్ గ్రావిడేరం మాత్రం వీళ్ళకి మాత్రం మనం అడ్మిట్ చేయడం, నోట్లో ఏమీ అలౌ చేయకూడదు అనమాట. నిల్ బై మౌత్ పెట్టుకొని ఓన్లీ ఐవీ ఫ్లూయిడ్స్, B1 ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇచ్చుకొని స్లోగా వాళ్ళు రికవర్ అయినాక మనకి ఓరల్ ఫుడ్ అనేది అలౌ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాసియా అండ్ వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదా ప్రెగ్నెన్సీ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ. డాక్టర్ శరణ్య గారు, గైనకాలజిస్ట్, విశాఖ హాస్పిటల్లో ప్రతిరోజు ఈవినింగ్ 6 నుంచి నైట్ 9 o'clock దాకా అవైలబిలిటీ ఉంటారు. అవసరమైన వాళ్ళు ఆ టైంలో కన్సల్టేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.